వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొని ఆ రైతులను ఆదుకోవాలని పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి ఆదేశాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ధాన్యం మద్దతు ధర, ధాన్యం సేకరణ, కాలయాపన వలన అకాల వర్షం కూడా రైతాంగాన్ని అనే పిఠాపురం నియోజకవర్గంలో వర్షం కారణంగా కౌలు రైతులకు పంట తడిసి మెట్రిక్ టన్లో ధాన్యమునకు నష్టం సంభవించిందని, అరటి మరియు ఇతర మిరప రైతులు కూడా కష్టాల్లో ఉన్నారు. వీరిని తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ రంగంలో రైతే వెన్నెముక, రైతే అన్నం పెట్టే రైతు అందరూ కూడా వెన్నంటి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పే పరిస్థితుల నుంచి ఈ రోజు రైతు ఎవరు ధాన్యం కొంటారా, ఎంత రేట్ వస్తుందా అని పాపం ధాన్యం రోడ్డు మీద వేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే గతంలో అయితే రైతాంగం సీజన్ వచ్చేటప్పటికి అన్ని రకాలుగా వ్యవసాయ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని కింది స్థాయిలో రైతు భరోసా కేంద్రాల దగ్గర ఉండే సెక్రటరీస్ ని అందరినీ సమాయత్తం చేసి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి వాళ్ళకి బస్తాలు గోను సంచులు ఇవ్వటం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా సమాయత్తం చేసి చేసేవారు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే రైతుల యొక్క బాధ, రైతుల యొక్క ఆవేదన మనం అర్థం చేసుకున్నట్లయితే స్పష్టంగా ఇప్పటికీ కూడా రేట్ అనేది, మద్దతు ధర, గిట్టుబాటు అనేది స్పష్టంగా నిర్ణయించకపోవటం వల్ల దళారీ వ్యవస్థ కూడా మధ్యలో వచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రైతులకి ఏంటి ఎన్నో అవసరాలు ఉంటాయి, అప్పులు చేసుకుంటారు, పురుగు మందులు కొడతారు. అందరూ కూడా ఇంచుమించుగా 80% కౌలు రైతులే ఉన్నారు. వారు చేసుకుని మరి ముందుకు వెళ్లాల్సిన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు ధర సరిగ్గా లేకుండా, భరోసా కేంద్రాలు లేకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుండా, స్పష్టమైన ధాన్యం మద్దతు ధర లేకపోవటం వల్ల మధ్యలో దళారీలు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి. రైతులు కూడా ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేమేం చెప్పాలి, మేమేం చేయాలి, మా పరిస్థితి ఇంతే అనే పరిస్థితిలో నిర్వేదంగా రైతులు ఉన్న పరిస్థితి. ఈ తరుణంలో పొండు మీద కారం జల్లినట్టుగా నిన్న అకాల వర్షం, భారీ వర్షం కురటం వల్ల చాలా చోట్ల మిగిలిపోయిన ధాన్యం అంతా కూడా తడిచిపోవటం, మొలకలెత్తడం ఈ పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఎవరు పట్టించుకుని, వచ్చిన అధికారులు వచ్చి పర్యవేక్షించినట్లు గాని, చూసినట్లు గాని, ఆ రైతుల్ని అడిగినట్లు గాని ఎక్కడా కూడా ఇప్పటి వరకు లేదు. నిన్న మధ్యాహ్నం తెరిపించిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం. ఇవాళ అన్ని చోట్ల మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఒకే ఒక్కటి ఏంటంటే, యంత్రాంగంతో కోతలు చేయటం వల్ల కొంతవరకు ధాన్యాన్ని కళ్ళాల్లోంచి బయటకు తీసుకురాగలిగారు తప్ప, మరి ధర బాగుండుంటే, రైతు మద్దతు ధర ఉన్నా, లేకపోతే కొనడానికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా రైతు ఈ వర్షానికి ఇబ్బంది పడేవాడు కాదు. కానీ వెంటనే అందుకే మేము కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, మేమందరినీ కోరుతున్నాం, వెంటనే తక్షణం ఇంకా రైతుల దగ్గర ధాన్యం మిగిలిపోయింది, ఆరబెట్టిన ధాన్యం కూడా 1700కి కొనడానికి కూడా సంశయించే పరిస్థితిలో ఉన్నారు. గతంలో 2200, 2250 వరకు కూడా 75 కేజీల బస్తా కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అయితే స్పష్టంగా ఎవరు కొనడానికి కూడా ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించి తక్షణం మీరు జిల్లా అంతా, అదే విధంగా ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అందరి రైతుల దగ్గర ధాన్యం సేకరించాలి. అకాల వర్షం వల్ల, నిన్న కురిసిన భారీ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి వెంటనే ఎన్యూమరేషన్ చేయించి, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ఎన్యూమరేషన్ చేయించి వాళ్ళకి తగిన విధంగా రక్షణ కల్పించే విధంగా, మంచి రేట్ ఇచ్చే విధంగా మరి చెయ్యాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుతున్నాం.